నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మాఘమాసంలో స్నానానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, మాఘమాసంలో ఎలాంటి దానాలు చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుందో పరిశీలిద్దాం. బ్రహ్మాండ పురాణంలో మాఘమాసంలో చేసే స్నానం విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించారు. బ్రహ్మాండ పురాణం ప్రకారం మార్కండేయుడి తల్లిదండ్రులు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో స్నానం చేయటం ద్వారానే మార్కండేయుడిని పుత్రుడిగా పొందారని చెప్పడం జరిగింది. అలాగే దిలీపుడు అనే పేరు కలిగిన చక్రవర్తి కూడా మాఘమాసంలో సూర్యోదయ సమయంలో స్నానం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు పొందాడని పురాణాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఒక గంధర్వుడు మాఘమాసంలో తెల్లవారుజామున స్నానాన్ని ఆచరించడం ద్వారా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రూపాన్ని పొందాడని కూడా పురాణాల్లో చెప్పడం జరిగింది. మాఘమాసంలో ప్రతిరోజు కూడా స్నానం చేసే సమయంలో ఉదయం పూట మకర లగ్నం ఉన్న సమయం చూసుకొని ఆ మకర లగ్నం ఉన్న సమయంలో స్నానం చేసినట్లయితే త్రివేణి సంగమ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే పద్మపురాణంలో మాఘస్నాన విశిష్టతను గురించి ఏం చెప్పారంటే, మాఘే స్నానం మాఘస్నానం విశిష్యతే న తపై నైవ దానైశ్చ న హోమై నార్పణైస్తదాహ అంటుంది పద్మపురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, మాఘమాసంలో జపం చేయకపోయినా, హోమం చేయకపోయినా, తర్పణం ఇవ్వకపోయినా నదీ స్నానం చేస్తే అన్ని రకాలైన పాపాలు తొలగింపజేసుకోవచ్చని పద్మపురాణంలో ఉన్న ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అంతేకాకుండా పద్మపురాణం ఏం చెప్తుందంటే, ఆజన్మకృత పాపాని సద్య నశ్యంతి మాఘస్నానే అంటుంది పద్మపురాణం. అంటే అనేక జన్మలలో చేసిన పాపాలు, 1,00,000 జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగింపజేసుకోవాలంటే మాఘమాసంలో ఒక్కసారైనా నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేయటం వీలు కాకపోతే ప్రతిరోజు కూడా మకర లగ్నం ఉన్న సమయంలో గృహంలో అయినా స్నానం చేయవచ్చు. అలాగే మకర లగ్నం ఉన్న సమయంలో స్నానం చేస్తే త్రివేణి సంగమ స్నాన ఫలితం కలుగుతుంది. అలాగే మాఘమాసంలో నువ్వులు దానం చేస్తే అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. నువ్వుల దానం విశిష్టత గురించి ఏం చెప్పారంటే, పద్మపురాణం ఉత్తరాఖండ 124 అధ్యాయంలో ముష్టిమాత్ర ప్రమాణేన తిలైహి దానం కరోతి యః యావత్ సంఖ్యా తిలా తస్మిన్ తావత్ సహస్రముచ్యతే స్వర్గే లోకే తస్య వాసః అంటుంది పద్మపురాణం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, మాఘమాసంలో ఎవరైనా సరే ఒక పిడికెడు నువ్వులు దానం చేస్తే ఆ పిడికెడులో ఎన్ని నువ్వులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గంలో ఉంటారని పద్మపురాణంలో ఉన్నటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అంతటి శక్తి మాఘమాసంలో ఇచ్చేటటువంటి నువ్వుల దానానికి ఉంది. అలాగే మాఘమాసంలో ఇంకా అనేక రకాలైనటువంటి దానాల గురించి పద్మపురాణంలో చెప్పారు. మాఘమాసంలో తిలగోవు దానం చేసిన, ఘృతగోవు దానం చేసిన, గుడగోవు దానం చేసిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. తెలగోవు అంటే నువ్వులు గోవు ఆకారంలో పళ్ళెల్లో ఏర్పాటు చేసి దానం ఇవ్వాలి. ఘృతగోవు అంటే ఆవు నెయ్యి గోవు ఆకారంలో పళ్ళెల్లో పోసి దానం ఇవ్వాలి. గుడగోవు అంటే బెల్లం పానకం మొత్తం కూడా గోవు ఆకారంలో తయారు చేసి మాఘమాసంలో దానం ఇవ్వాలి. ఇలా తిలగోవును దానం ఇచ్చిన, ఘృతగోవును దానం ఇచ్చిన, గుడగోవును దానం ఇచ్చిన మాఘమాసంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే భార్యాభర్తల మధ్య జీవితంలో విభేదాభిప్రాయాలు అనేవి లేకుండా ఉండాలంటే మాఘమాసంలో శయ్యాదానం ఇవ్వాలని పద్మపురాణంలో చెప్పడం జరిగింది. అంటే మాఘమాసంలో ఒక మంచం దానంగా ఇచ్చినట్లయితే భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా మాఘమాసంలో ప్రత్యేకంగా స్నానం చేయండి, ప్రత్యేకంగా దానాలు ఇవ్వండి, చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా గృహంలోకి ధన ఆకర్షణ పెంపొందింపజేసుకోవాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. దేవీ గీత హిమాలయుని నిమిత్తంగా చేసుకుంటూ సమస్త దేవతలకి అమ్మవారు ఉపదేశిస్తున్నారు. అది క్రమంగా సమస్త మానవాళికి, జిజ్ఞాసులకి ఉపదేశమైంది. ఇందులో ప్రధానంగా అమ్మవారు మానవ జన్మ ఎత్తిన తర్వాత జ్ఞానం పొందాలి అని ప్రస్తావన చేసింది. జ్ఞానం అనగా ఒకే మాటలో చెప్పాలంటే జీవబ్రహ్మైక్యమే జ్ఞానం. జీవబ్రహ్మైక్యము స్వతసిద్ధంగా ఉన్నది.
ఆ ఐక్యాన్ని తెలుసుకోవాలి. కొత్తగా ఐక్యం అవ్వాల్సిందేమీ లేదు, ఉన్నది అది. ఉన్నదాన్ని తెలుసుకోలేక జీవుడు బ్రహ్మమును ఎరుగని జీవులు, ఆలోచించని జీవులు కొందరైతే, అసలు బ్రహ్మము వేరు జీవుడు వేరు అనుకునేవాళ్ళు కొందరు. అందుకు జీవబ్రహ్మము ఐక్యము అనుభవంలోకి రావడమే జ్ఞానమనగా. ఈ జ్ఞానానికే మరొక పేరు యోగం. అందుకు యోగము, యోగి అన్న మాట ఎవరికి వ్యవహరించాలి అంటే, జీవం బ్రహ్మైక్యమనే జ్ఞానం ఎవరికుందో వారిని యోగులు అనాలి నిజానికి. అందుకు వేదాంత శాస్త్రంలో యోగం అనగా ఈ బ్రహ్మజ్ఞానమే యోగము. ఈ యోగం ఎక్కడున్నదయ్యా అంటే, నయోగో నభసపృష్ఠే న భూమౌ న రసాతలే ఐక్యం జీవాత్మనో రాహుర్ యోగం యోగ విశారదాహ అని చెప్తున్నారు అమ్మవారు. యోగము దీనికే మోక్షమును మరొక పేరు. ఇది ఎక్కడో నా మోక్షో నభసపృష్ఠే నా యోగో నభసపృష్ఠే. ఈ యోగము ఎక్కడో ఆకాశానికి ఆవలంచులో లేదు, అదేవిధంగా పాతాళానికి అడుగు అంచులో లేదు, భూమి యందు లేదు. ఇది ఎక్కడో ఒక చోట ఉన్నది కాదు యోగం అనేది. ఐక్యం జీవాత్మనోహో, ఆ జీవునకు ఆత్మకు ఉన్నటువంటి ఐక్యమే యోగం అనేది అని ఎవరు చెప్తున్నారంటే యోగ విశారదాహ, యోగవేత్తలు ఈ మాట చెప్తున్నారు. ఆ యోగం మనకి తెలియకుండా అడ్డుకునే వాటికి జ్ఞాన ప్రతిబంధకములు అని అంటారు. ఇది మాట. ఈ జ్ఞాన ప్రతిబంధకములు ఏవైతే ఉన్నాయో వాటిని మనం తొలగించుకోవాల్సిందే. ఇది ఎలాంటిది అంటే, సూర్యుడిని మనం చూడాలి అంటే కొత్తగా సూర్యుడిని ఎక్కడి నుంచో తీసుకురానవసరం లేదు, ఆ మధ్యలో ఉన్న మబ్బుల్ని మనం తొలగించుకుంటే చాలది. అలాగే జ్ఞానానికి ప్రతిబంధకములు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి. అసలు ఆధ్యాత్మిక సాధన అంటే జ్ఞాన ప్రతిబంధకములను తొలగించుకునుట. ఇది అంతేగాని ఐహికమైనవి కోరుకోవడానికి ఆధ్యాత్మిక సాధన అనేది చెల్లదు. జ్ఞాన ప్రతిబంధకములు తొలగించుకోవడం ఆధ్యాత్మిక సాధన. అందుకు ఆ జ్ఞాన ప్రతిబంధకములు ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. తత్ ప్రత్యూహాహ, ప్రత్యూహములు అంటే ప్రతిబంధకములు, ఇవే విఘ్నములండి. వేదాంతపరంగా చూస్తే విఘ్నము అంటే ఇదే. ఈ విఘ్నాన్ని తొలగించే పరమాత్మే విఘ్నేశ్వరుడు, ఆ భావంలోకి వెళ్ళాలి. అందుకే తత్ ప్రత్యూహాహ షడాఖ్యాత యోగ విఘ్నకరానఘ. ఓ అనఘా హిమవాన్, మొత్తం యోగ ప్రత్యూహములని చెప్పబడుతున్నవి 6 ఉన్నాయి. ఆరేమిటంటే కామక్రోధౌ లోభమోహౌ మదమాత్సర్య సంజ్ఞకౌ. కామక్రోధౌ లోభమోహౌ, వాటికి అమ్మవారి ద్వివచనంలో చెప్తున్నారు. కామక్రోధములు, లోభమోహములు, మదమాత్సర్యములు, ఈ 6 యోగ ప్రత్యూహములంటే. యోగము మంత్రయోగము. మళ్ళీ అక్కడ యోగ శబ్దానికి అర్థం ఏంటంటే అష్టాంగ యోగానికి ఉపాయము అని అర్థం. యోగ శబ్దం అది వాడిన చోటు బట్టి అర్థం చెప్పుకోవాలి, అన్నిటికొకటి కాదు. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? జీవాత్మక పరమాత్మతో కలయిక యోగం. దాన్ని పొందడానికి చేసే ఉపాయం పేరు కూడా యోగమే. అందుకే భక్తి యోగం, ధ్యాన యోగం, ఇలా యోగములు చెప్పారు. అక్కడ అర్థం ఉపాయము అని అర్థం. అందుకు ఆ యోగం సిద్ధించాలంటే ఈ ప్రత్యూహాలు తొలగించుకోవాలి. దానికి సాధన యమనీయమాది అష్టాంగ యోగం. దానితో పాటు చేయవలసింది మంత్రయోగం. అంటే వీటికి సాధనల ప్రయోజనం ఏమిటి? జ్ఞాన ప్రతిబంధకములు తొలగించుకోవడమే. అది క్రమంగా ఆ పరతత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే జ్ఞానం అనగా అమ్మని తెలుసుకోవడమే. అమ్మ అంటే ఆత్మతత్వమే. అందుకే స్వాత్మయవ దేవతా ప్రోక్త లలితా విశ్వవిగ్రహ అని చెప్పుకుంటున్నాం. లలితాదేవి అంటే ఎవరో కాదు, స్వాత్మ ఏవ, నీలో ఉన్న ఆత్మతత్వమే లలిత. ఈ ఆత్మ నువ్వు దేహమని భ్రాంతితో ఉన్నావు, అది వదిలించి అసలు ఆత్మ ఎవరో తెలుసుకుంటే నీ అహంకారం అంతా పోయి ఉన్నదంతా అమ్మయే నెరుగు కలుగుతుంది. అప్పుడు సర్వమున్నతని దివ్యకళామయమంచని స్థితికి వెళతాం. ఇది కూడా భక్తే. జ్ఞానము సంపూర్ణ భక్తి. జ్ఞానం దగ్గరికి వచ్చినప్పుడు భక్తి సంపూర్ణమవుతున్నది. అందుకే జ్ఞానభక్తుణ్ణి పరమాత్మ ఉత్కృష్ట భక్తుడితో చూపించాడు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త అహం సచ మమ ప్రియ అంటాడు. ఆ జ్ఞానభక్తుడు నాకు ప్రీతిపాత్రుడు, నేను అతడికి ప్రీతిపాత్రుడను అన్నాడు. అదే జ్ఞానభక్తి భక్తి యొక్క పరాకాష్ఠకు చెందినటువంటిది. ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని అవగాహన చేసుకోవాల్సిన మంత్రయోగ, ఇక సాధనాయోగముల గురించి చెప్పిన తర్వాత అమ్మవారు వివరిస్తున్నది ఏంటంటే, నా స్వరూపాన్ని ధారణ చేయడం అనేది యోగంలో ప్రధానమైనటువంటిది అని చెప్తూ, ఆ స్వరూపం ఏమిటి, ఆ ధ్యానం చేయడానికి ఉండవలసిన భక్తి ఏమిటి అనేది తెలియజేస్తున్నది. ఇక్కడ మోక్షానికి పనికొచ్చే భక్తి నిజానికి నిర్గుణ భక్తి అనేది మోక్షానికి పనికొస్తుంది. కానీ నిర్గుణ భక్తి అంత తేలిగ్గా రాదుట. నిర్గుణ భక్తి రావడానికి పనికొచ్చే భక్తి పేరు సాత్విక భక్తి. ఇది తెలుసుకోవాలి. సాత్విక భక్తి వల్ల నిర్గుణ భక్తి వస్తుంది, నిర్గుణ భక్తి వల్ల జ్ఞానం లభిస్తుంది, జ్ఞానం వల్ల మోక్షం లభిస్తుంది. ఇది పద్ధతి. కనుకనే సాత్విక భక్తి మనకు ఉందా లేదా పరీక్షించుకుంటే మనం మోక్షానికి దగ్గరున్నామో దూరం ఉన్నామో తెలిసిపోతుంది. అయితే లేదండి మాకు చాలా భక్తి ఉందండి అంటే, సాత్విక భక్తి కాక మరో 2 భక్తులు ఉన్నాయట. ఆ 2 నిర్గుణ భక్తులకు తీసుకెళ్ళవు, జ్ఞానంలోకి తీసుకెళ్ళవు అని అమ్మవారు భక్తి గురించి 3 రకాలుగా చెప్తున్నారు. పైగా భక్తి మార్గము చాలా విశేషం అన్నారు. నిజానికి మనకి ఉపాసన, కర్మ, జ్ఞానము అని 3 మార్గములు ఉన్నాయి. ఈ భక్తి అనేది 3ఇంట్లోనే ఉంటుంది.
కనుకని ఇప్పుడు ఉపాసన భక్తిగా చేయగలిగితే దాని భక్తి యోగం అనుకోవాలి. జ్ఞానమునందు భక్తి కేవలం అనుభవ రూపంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. సిద్ధభక్తి అని దాని పేరు. అందుకే ఇక్కడ ప్రధానంగా 3 రకాల భక్తులు చెప్తూ, భక్తి మార్గం ఎవరికయ్యా యోగ్యము అంటే అటు పూర్తిగా వైరాగ్యం రాక ఉన్న వాళ్ళకి చాలా పనికొస్తుంది. ఐక విషయాలు ఇవన్నీ కావాలి అంటే కర్మ మార్గంలో ఉండడమే మంచిది. లేదు పూర్తి వైరాగ్యం ఉన్నది, వాడు వివేకమున్నవాడు. వివేకము అంటే వేరు చేసి చూడగలుగుట. ఆత్మని అనాత్మని వేరు చేసి చూడగలిగే వివేకం ఉన్నటువంటి వాడు, వివేకంతో కూడిన వైరాగ్యం ఉన్నవాడు. వైరాగ్యం అనేది వివేకజనిత వైరాగ్యం. వివేకం అంటే ఆత్మ అనాత్మ వివేకం అన్నారు. ఏది ఆత్మ ఏది అనాత్మ అని వేరు చేసి చూడగలిగేటటువంటి ఎరుక ఎవడుకుంటుందో వాడికి వైరాగ్యం కలిగితే అటువంటి వాడు జ్ఞాన మార్గానికి అర్హుడు. కానీ అంత తేలిక కాదు. ఈ కర్మ మార్గమా అది పరమాత్మ తత్వాన్ని చాలా దూరం చేస్తుంది. మరి రెండిటికి మధ్య మార్గం ఏమిటయ్యా అంటే ఈ ఉపాసన భక్తిపూర్వకంగా చేయగలిగితే అది మంచి మార్గము అని చెప్తున్నది. అయితే తరింపజేసే భక్తి మార్గం సాత్విక భక్తి మార్గం అని చెప్తూ మిగిలిన 2 భక్తుల గురించి కూడా తెలుసుకో అని చెప్తూ సగుణ భక్తి నిర్గుణ భక్తి అని 2 భాగాలు చేసింది అమ్మవారు ఇక్కడ. ఇది మనం తెలుసుకోవాల్సింది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో ఈ రోజున మార్కండేయ పురాణం అనేటువంటిది తప్పనిసరిగా చదువుకోవాలి, లేకపోతే వినాలి. మార్కండేయుడు శివుని నిత్యం కూడాను ఆరాధన చేసి యముణ్ణి సైతం కూడాను భయపెట్టినటువంటి వాడు. మహామృత్యుంజయ మంత్రం అనేటువంటిది మార్కండేయుడు యొక్క ప్రభావం నుంచే మనకు అందింది. అందుచేత ఈ సుదినాన మార్కండేయ చరిత్రతో పాటుగా మహామృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే 108 సార్లు జపిస్తారో వారికి పరిపూర్ణవంతమైన ఆయుష్ సర్వేశ్వరుడు ప్రసాదిస్తాడు. సహజసిద్ధంగా 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు షష్ఠబ్జ పూర్తి అని చెప్పి చేసుకుంటారు. అది కూడాను తిరుక్కడయార్ అనే దివ్యక్షేత్రం ఉంది. అక్కడే మార్కండేయుని యొక్క పురాణ కథ జరిగింది. ఆ క్షేత్రంలో గనక షష్ఠబ్జ పూర్తి చేసుకున్నట్లయితే పరిపూర్ణవంతమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యంతో చాలా కాలం మానవుడు జీవితాన్ని గడుపుతాడు అంటోంది శాస్త్రం. ఇప్పటికీ నిదర్శనమే ఆ క్షేత్రం. అక్కడ క్షేత్రంలో మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకున్నట్టుగాను యముడు దూరంగా పడిపోయినట్టుగాను మనము ఇప్పటికీ చూడవచ్చు. ఇంత అద్భుతవంతమైనటువంటి క్షేత్ర సందర్శన ఈ రోజున మనసులో తలుచుకున్నప్పటికీ కూడాను మార్కండేయుడంతటి ఆయుష్ను మనం కూడా సాధించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ పరమేశ్వరుడు మనకు సంపూర్ణ ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడన్నమాట. శివకేశవులను అర్చించడంతో పాటుగా శివాలయ దర్శనం అనేటువంటిది ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. శివాలయ దర్శనం చేసి అక్కడున్న విభూతిని ధారణ చేస్తూ ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని చెప్పేసి ధ్యానించాలి. ఇది భారతీయ సనాతన సంస్కృతిలో తగిన పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देव दत्तात्रेय जगत्प्रभो सर्वबाधा प्रशमनं कुरु शांतिं प्रयच्छ मे। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:51 సూర్యాస్తమయం 6:09 తిథి తదియ రాత్రి 4:39 వరకు, నక్షత్రం శతభిషం సాయంకాలం 4:39 వరకు, వర్జం రాత్రి 10:53 నుంచి 12:27 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుంచి 11:22 వరకు, మరల మధ్యాహ్నం 3:08 నుంచి 3:53 వరకు, అమృతకాలం ఉదయం 9:50 నుంచి 11:21 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1:20 నేటి విశేషం గురువారం. అలాగే ఈరోజు గొడ లవణ దానం ప్రశస్తం. బెల్లము లవణము దానం చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా, అనఘాదేవిని ఆరాధించుకోవడం ద్వారా సకల సంపదలు సిద్ధించడంతో పాటు వాటిని సద్వినియోగం చేసే నేర్పు పెరుగుతుంది. అలాగే దాన్ని రక్షించే ప్రజ్ఞ పెరుగుతుంది. ఇంకా విశేషించి మన చుట్టూ జరిగేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని అందిపుచ్చుకునే విజ్ఞానం పెరుగుతుంది. నేటి ఆణిమిత్యాలు. అతిగా మాట్లాడినా అతిగా ప్రవర్తించినా సమాజం విలువనివ్వదు. శుకబ్రహ్మ పరీక్షిత్తుతో మాట్లాడుతూ, అవనీనాథ అంటే భూమిని పరిపాలించేవాడా ఓ మహారాజా, అమృతం పుట్టలేదయా, హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం కొన్ని చోట్ల పక్షిలా ఎగిరింది, కొన్ని చోట్ల గుర్రంలా పరిగెత్తింది, కొన్ని చోట్ల ఏనుగులా ఆగింది. అది నది మించి వెడితే నది ఎండిపోయింది, అది సముద్రం మించి వెడితే సముద్రం ఇంకిపోయింది, పర్వతాల మించి వెడితే పర్వతాలు పేలిపోయాయి. అది భూమినంతటినీ వ్యాపించి అరణ్యములను కాల్చివేసి జనపదములను, గ్రామములను, నగరములను ధ్వంసం చేసి చిట్ట చివరికి ఊర్ధ్వలోకాలకి ఎగబాకడం మొదలుపెట్టింది. అంత దారుణమైనటువంటి హాలాహలము ఉత్పాదనమైతే దాన్ని దాటి తట్టుకోలేక దేవతలందరూ పరుగున కైలాసానికి వెళ్ళారు. దేవతలు వెడితే వెంట రాక్షసులు కూడా పరిగెత్తారు అన్నది ఇక మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇద్దరూ అమృతోత్పాదన ప్రయత్నమే చేశారు కాబట్టి, హాలాహలము చేత బాధ పొందారు కాబట్టి. వెళ్ళి చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచు అంబుజాననము ఖిల్కని రక్తరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్. ఇది పోతనగారు వేసినటువంటి విశేషం. ఎవరు శంకరుడు అంటే ఆర్తరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్. ఆర్తితో శివా నువ్వు మమ్మల్ని కాపాడు అని ఎలుగెత్తి అరిచినటువంటి వాడి విషయంలో వీడిని నేను కాపాడడానికి యోగ్యుడా అయోగ్యుడా అని విచారణ చెయ్యడు. శ్రీరామాయణంలో భగవత్తత్వం గురించి కిష్కింధకాండలో తార ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తుంది. నివాసవృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటుంది. భగవంతుడు ఒక చెట్టు లాంటివాడు. ఒక్కసారి భగవంతుడు అనబడేటటువంటి చెట్టు మొదట్లోకి పాదాల దగ్గరికి వెళ్ళి ఎవరైనా చేరాడనుకోండి, ఇక భగవంతుడు ఏ ప్రశ్న వెయ్యడు. చెట్టు దగ్గరికి పరిగెత్తుకెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, కూర్చుంటే నీ ఆదాయం ఎంత, స్త్రీవా పురుషుడివా, అనుష్ఠాన బలం ఉందా అనుష్ఠాన బలం లేదా, నువ్వు ధార్మికుడవా అధార్మికుడవా, ఇవన్నీ చెట్టు అడగదు. తన మూలము దగ్గరికి వచ్చి కూర్చున్నవాడెవరో వాడికి నీడనిచ్చేయడమే చెట్టు యొక్క లక్షణం. భగవంతుని యొక్క పాదముల దగ్గరకు ఏ కారణం చేత చేరినప్పటికీ రక్షించడం ఒక్కటే పరమేశ్వరుని యొక్క కర్తవ్య దీక్ష. అందుకని ఆయన రక్షణ నిర్వహణ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. ఆర్తరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్.
ఆర్తితో వచ్చిన వాళ్ళని రక్షించడంలో ఉద్యమించేటటువంటి లక్షణమున్నటువంటి శంభుదేవుని యొక్క సదనమైన కైలాసమునకు శని కైలాసముదొచ్చి శంకరుని వాసద్వారముంజేరి లోపలున్నాడు పార్వతీదేవితో. బయట ద్వారపాలకులు శూలాలు అడ్డుపెట్టి నిల్చున్నారు. అక్కడికి వెళ్ళిన తరువాత అమ్మవారితో ఉన్నాడు, లోపలికి వెళ్ళడానికి వీల్లేదన్నారు. కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజాననము ఖిల్కని రక్తరక్షణ కళా సౌరంభునిన్ శంభునిన్. తెలుగులో ఇవి అద్భుతమైనటువంటి ప్రయోగాలు. ఏదైనా చాలా బాధ ఉంటే ఏదో కుయ్యో ముర్రో అంటున్నాడు కదండి అంటారు. పోతన గారి పద్యంలోకి యథాతథంగా అవే మాటలు పడ్డాయి. కుయ్యో ముర్రో విను మాలింపుము చిత్తగింపుము. అయ్యా శంకరా, మా యొక్క బాధ విను, చిత్తగించు, మమ్మల్ని రక్షించు అని వాళ్ళందరూ పెద్ద పెద్ద కేకలు వేశారు. కేకలు వేస్తే ఆర్తరక్షణ కళా సౌరంభుడు కదూ గబగబా పరిగెత్తుకొచ్చాడు. గబగబా పరిగెత్తుకొస్తే వాళ్ళు వెంటనే కారణం చెప్పలేదు. చెప్పకుండా వాళ్ళన్నారు, భూతేశ భూతాత్మ భూతభావన రూప దేవమహాదేవ దేవవంద్య, ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు, బంధమోక్షములకు ప్రభుడవీవు, ఆర్త శరణ్యుండవగు గురుండవు, నిన్ను కోరి భజింతులు కుశరమతులు, సకల సృష్టిస్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశ బరగుదీయు, పరమ గుహ్యమైన బ్రహ్మంబు సరసత్వము శక్తియుతుడవీవు, శబ్దయోనివీవు, జగదంతరాత్మవీవు, ప్రాణమరయ అఖిలమునకును అన్నారు. శివతత్వం గురించి పరమాద్భుతంగా వ్యాఖ్యానించారు పోతన గారు. పోతన గారు సహజంగా పరమశివభక్తుడు, కానీ ఆయనకి శివకేశవ భేదాలు లేవు. అంతటి ఏకం సత్తని నమ్మి అనుష్ఠానం చేసినటువంటి మహాపురుషుడు. అందుకే ఆ శివతత్వం చెప్పవలసి వస్తే దేవతల నోటి వెంట అంత అందంగా పలికించారు. భూతాత్మ భూతేశ భూతభావన రూప దేవమహాదేవ దేవమంద్య. ఈ నైమిషారణ్యంలో కూడా దేవదేవీశుడు అన్న పేరుతో వెలసి ఉన్నాడు. దేవ మహాదేవ దేవవంద్య. ఓ దేవా మహాదేవా. మహాదేవా అన్న నామం ఒక్క శివుడికి అన్వయం, పురుషోత్తముడు అన్న నామం విష్ణువుకి అన్వయం. దేవ మహాదేవ దేవవంద్య, దేవతల చేత నమస్కరింపబడేటటువంటి లక్షణమున్నవాడా. ఎందుచేత ఆయన దేవతా సార్వభౌముడు శంకరుడు. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో చెప్పిన శ్లోకాన్ని శ్రీశైలంలో చదువుతూ ఉంటారు. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళి శీతే స్ఫీతే సవర్ణరత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హ్యే ఆసీన సోమచూడ సకరుణనయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమా అని పిలుస్తారు. దేవతా సార్వభౌముడు. అందుకని దేవవంద్య. ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు. ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇలా చెయ్యాలన్న నియమం ఆయనకేమీ లేదు. ఒకడిని ఉద్ధరించాలి అని ఆయన అనుకున్నాడు అనుకోండి, వాడి భక్తికి ప్రసన్నుడయ్యాడనుకోండి, వాడి చిత్తశుద్ధికి ప్రసన్నుడయ్యాడనుకోండి, ఆయన మోక్షం ఇచ్చాడనుకోండి, అటువంటి సర్వాధికారములు కలిగినటువంటి పరిపాలకుడు కనుక ఈశ్వరుడు అంటే తిరుగులేనటువంటి శాసకత్వం ఉన్నవాడు అని గుర్తు. అందుకే ఆయన అనుగ్రహించాడా, ఆయన కానీ భక్తికి ప్రసన్నుడయ్యాడా ఏదైనా ఇవ్వగలడు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఏ వేదంబు పఠించలూత భుజగంబై శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యాసమునర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. సాలెపురుక్కి పావుకి ఏనుక్కి మోక్షమివ్వడం కాదు, అక్కడ వెలిసినటువంటి వాయులింగంలో ఇప్పటికీ ఆ మూడు కనపడతాయి. నీరాజనం ఇస్తున్నప్పుడు ఇలా నీరాజనం పైకెత్తుతున్నప్పుడు చూస్తే ఏనుగు యొక్క దంతములు రెండూ కనపడతాయి, సాలెపురుగు కనపడుతుంది. అలాగే పాము పైన ఇలా పడగ విప్పి కనపడుతుంది. మూడిటిని శివలింగంలోకి తీసుకున్నాడు. అంతటి దయార్ద్ర హృదయుడు కాబట్టి ఈశ్వరుండవు నీవు బంధమోక్షములకు ప్రభుడవీవు. బంధంలో పడేసి మళ్ళీ పునర్జన్మ ఇవ్వాలన్నా ఆయనే, కాదు కాదు మోక్షం ఇవ్వాలన్నా ఆయనే.
అటువంటి ఓ శంకర, నిన్ను ప్రార్థన చెయ్యని వాళ్ళు లోకంలో ఎవరుంటారు? పరమ గుహ్యమైన సత్వంబు, శబ్దయోనివీవు, శక్తియుతుడవీవు. అసలు నువ్వు కానిది లోకంలో ఏం లేదు. ఈ సమస్తమైన వాంగ్మయము, ఈ శబ్ద రాశి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన మొట్టమొదటిసారి తన ఢమరుకాన్ని 14 మార్లు మృగించాడు. అందులోంచి మహేశ్వర సూత్రాలు వచ్చాయి, అందులోంచి భాష వచ్చి, వ్యాకరణం వచ్చి, అందులోంచి సమస్తమైన వాంగ్మయం పుట్టింది. అందుకే ఇప్పటికీ వ్యాకరణం గురుముఖత చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఒక్క శివాలయంలోనే నేర్చుకుంటారు. శివాలయంలో వ్యాకరణ మంటపమని కడతారు. వ్యాకరణ మంటపంలో మడిబట్ట కట్టుకుని వ్యాకరణం చెప్తారు. చెప్తుండగా శిష్యులు వ్యాకరణం వింటారు. అందుకే సమస్తమైనటువంటి కళలకు ఆలవాలము శంకరుడు. కాబట్టి శక్తియుతుడవీవు, శబ్దయోనివీవు, జగదంతరాత్మవీవు, ప్రాణమరయ అఖిలమునకును. ఒక మనిషి శరీరం పైకి ఉంటే ఉపయోగం ఏముంది లోపల ప్రాణం లేకపోతే? అలా జగత్తు ఒక్కటి ఉన్న మాత్రం చేత ఉండేటటువంటి ఉపయోగం ఏముంటుంది? లోపల జగదంతరాత్మగా ఉండేటటువంటి వాడు ఆ శంకరుడు. కాబట్టి జగదంతరాత్మవీవు, ప్రాణమరయ అఖిలమునకును, సమస్త జగత్తులకి ప్రాణాని వినువు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. మందపాలుడు ప్రార్థించగా అగ్నిదేవుడు ప్రసన్నుడై, ఓ మహర్షి, నీ కోరిక ఏమిటో చెప్పు, నీకు నేనేమి సహాయం చేయాలో చెప్పు అన్నాడు. మందపాలుడు నమస్కారం చేసి, దేవా, కాండవనాన్ని కాలుస్తున్నప్పుడు నా పుత్రులను కాల్చకుండా రక్షించు అని కోరాడు. అగ్నిదేవుడు అలాగే మహర్షి అని ప్రతిజ్ఞ చేశాడు. మాట ఇచ్చిన ప్రకారంగా అగ్నిదేవుడు వారిని మాత్రమే విడిచిపెట్టి ముందుకు కదిలాడు. ఇది ఆ పక్షులను రక్షించటానికి గల కారణం అన్నాడు వైశంపాయన మహర్షి. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 229వ అధ్యాయం. తల్లి తన పిల్లల కోసం పడే బాధ గురించి వైశంపాయన మహర్షి జనమేజయుడికి ఇలా చెప్పాడు. కాండవ వనాన్ని అగ్నిదేవుడు కాల్చే సమయంలో మంటలు బాగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇది కూడా చెప్తాను, మళ్ళీ దీన్ని అడుగుతావు కదా నువ్వు, అక్కడ ఏమైంది అని. అందుకని ఆ తల్లి ఏమైంది అని అడుగుతావు కదా, అందుకని నువ్వు అడక్కముందే నేను చెప్తాను. ఆ తల్లి ఏమైంది అని అడుగుతావు కదా, అందుకని నువ్వు అడక్కముందే నేను చెప్తాను. మందపాలుడి పుత్రులైనటువంటి 4 పక్షుల వద్దకు రాసాగాయి. అంటే ఆ మంటలను చూసి వాటికి దిక్కు తోచలేదు, తమను రక్షించే నాథుడే లేడని భావించాయి. పిల్లలు పడే బాధను చూడలేక తల్లి అయినటువంటి జరిత దీనురాలైపోయింది. దుఃఖంతో ఇలా ఆలోచించింది, ఈ అగ్నిదేవుడు ఎంతో భయంకరుడు, వనాన్ని కాలుస్తూ ఇటే వస్తున్నాడు, జగత్తనంతా భస్వం చేసి నా దుఃఖాన్ని కూడా పెంచేస్తాడు. ఇక నా పిల్లలకు ప్రపంచమే తెలియదు, వీటికి ఇంకా రెక్కలే రాలేదు, కాళ్ళు కూడా ఏర్పడలేదు. మా పితృదేవతలకు వీళ్లే దిక్కు. ఈ అగ్నిదేవుడు అందరినీ భయపెడుతూ ఇటే వస్తున్నాడు. నేనైతే ఎగిరి ప్రాణాలు కాపాడుకోగలుగుతాను, కానీ ఈ పిల్లలు నాతో ఎగరలేవు కదా, నేను ఈ పిల్లలను తీసుకొని ఎగరలేను కదా, ఇడిచిపెట్టలేను కదా, పిల్లలను పెట్టుకొని ఎగిరేంత శక్తి పక్షులకు లేదు కదా, అది వాళ్ళ కర్మ అంతే. నా హృదయం ఎంతో బాధపడుతుంది, కలవరపడుతోంది అని చింతిస్తూ పిల్లలతో ఇలా అంది, నాయనలారా, నేను మీలో ఎవరినీ విడిచిపెట్టాలి, ఎవరిని రక్షించాలి, ఎవరిని నాతో తీసుకొని ఒక్కరిని పట్టుకోగలనంతే, ఎవరిని తీసుకోపోవాలి, ఏది చేస్తే నాకు కష్టం తొలగుతుంది, ఏది చేస్తే నేను ఈ గండం నుంచి గట్టెక్కుతాను. పిల్లలారా, నా మనస్సులో లేదు,
నా హృదయం తల్లడిల్లిపోతుంది. మీరందరూ నాకు కావాలి, మీరు రక్షించబడాలి, మీరు చల్లగా ఉండాలి. మంచి ఉపాయాన్ని చెప్పండి, మంచి ఆలోచనను చెప్పండి. మిమ్మల్ని విడిచిపెట్టడానికి ఎంతగా ఆలోచించినా నాకే ఉపాయం కూడా తట్టలేదు. నాకు ఒకే ఒక్క మార్గం కనిపిస్తుంది. అదేమిటంటే ఛాదయిష్యామి ఓ గాత్రైః కరిష్యే మరణం సహ. నా రెక్కలతో మిమ్మల్ని కప్పేస్తాను, మీతో సహా నేను మరణిస్తాను. పుత్రులారా, మీ తండ్రికి మందపాలుడికి దయ లేదు. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ నాతో ఇలా చెప్పాడు, మీలో పెద్దవాడు జరతారి, ఇతడు వంశవర్ధకుడవుతాడు, వంశాన్ని రక్షించే బాధ్యత అతడిపై ఉంది. రెండోవాడు సారిస్కృక్కుడు, ఇతడి చేత పితృదేవతల వంశం వృద్ధి చెందుతుంది. మూడోవాడు స్తంభమిత్రుడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. నాలుగోవాడు ద్రోణుడు, బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడు, బ్రహ్మతత్వ విచారం చేస్తూ ఉంటాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతటి వాళ్ళు నా పుత్రులు. వీరిలో ఎవరిని తీసుకొని ఈ అగ్ని బారి నుండి బయటపడాలి? ఒక్కరిని మాత్రం తీసుకువెళ్ళగలదు ఒక పక్షి. 2 పిల్లలుంటే ఒక పిల్లని తీసుకుంటుంది. తల్లికి 2 పిల్లల మీద ఆశ ఉంటుంది కదా, కానీ 2 పిల్లలు పట్టుకోలేదు. ఒక పిల్లని తీసుకుపోతే ఒక పిల్ల తన కంటి ఎదురికే పోతుంది. ఎంత ధర్మ సంఘటన కదా. ఇటువంటి కథలు మనకు వచ్చినప్పుడు దీనికి మనకు సమాధానం చెప్పలేకపోతాం. ఒక ప్రశ్న, ఒక బాధ అంతే. ఏం చేస్తే వీళ్ళు బతుకుతారు? ఏం చేస్తే ఈ విపత్తు నుండి వీరికి ముక్తి కలుగుతుంది అని జరిత భయపడసాగింది. ఆ తల్లికి అగ్ని బారి నుండి తన పిల్లని రక్షించుకునేటువంటి ఉపాయం తట్టలేదు. ఏం చేయాలో ఆమె బుద్ధికి తోచలేదు. అప్పుడు భయంతో దుఃఖిస్తున్నటువంటి తల్లితో బ్రహ్మజ్ఞానం గల పిల్లలు ఇలా అన్నాయి, పక్షులు మందపాలుడనే ఋషికి పుట్టాయి కదా, అందుచేత బ్రహ్మజ్ఞానం కలవి అయ్యాయి. అవన్నీ బ్రహ్మజ్ఞానం ఉన్నాయి. అవి తల్లితో ఇలా అన్నాయి, అమ్మా, మమకారాన్ని విడిచిపెట్టు, మాపై ప్రేమను విడిచిపెట్టు, పైకి ఎగిరి నీ ప్రాణాలు కాపాడుకో. అమ్మా, మేము కాలిపోయినా పర్వాలేదు, ఎందుకంటే నీకు మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కానీ నువ్వు కాలిపోతే పెద్ద ప్రమాదమే జరిగిపోతుంది, వంశమే నిలవదమ్మా, నశిస్తుంది. అమ్మ, మన వంశానికి ఏది మేలు చేస్తుందో ఆలోచించు, ఆ ప్రకారంగా ఆచరించటమే నీకు మంచిది. మాత్వం సర్వ వినాశాయ, మాత్వం సర్వ వినాశాయ స్నేహం కార్షీహి సుతేషు నఖ నహీదం కర్మమోఘం స్యాద్ లోకకామస్య నః పితుః. నువ్వు మాపై గల పుత్ర ప్రేమను విడిచిపెట్టు, లేకపోతే అందరము నశిస్తాం. కనుక ఉత్తమ లోకాలను కోరుకునే మా తండ్రి సంకల్పాన్ని వ్యర్థం చేయకుండా చక్కగా ఆలోచించు అన్నాయి. అప్పుడు జరిత, నాయనలారా, ఈ చెట్టు కింద భూమిలో ఒక ఎలుక కన్నం ఉంది, అందులోకి తొందరగా మీరు దూరిపోండి. అగ్ని మిమ్మల్ని బాధించదు, భయం తొలగిపోతుంది. మీరు కన్నంలోకి దూరిన వెంటనే నేను దుమ్ముతో కన్నాన్ని కప్పేస్తాను, నేను కప్పేస్తాను. అప్పుడు మీరు రక్షించబడతారు. ఇదే మంచి ఉపాయం, దీన్ని పాటించండి. మంటలు ఆరిన తర్వాత దుమ్ము తొలగిస్తాను, మిమ్మల్ని విడిపిస్తాను. అగ్ని నుంచి మన ప్రాణాలు రక్షించుకోవటానికి ఇది మంచి ఉపాయం, ఇది మీకు బాగా నచ్చుతుంది అంది. అప్పుడు పక్షి పిల్లలు, అమ్మా, మాకింకా రెక్కలు రాలేదు, మేము మాంసం ముద్దలమై ఉన్నాము, ఆ కన్నంలోని ఎలుక మమ్మల్ని తినేస్తుంది, మేము మాంసం ముద్దలు, రెక్కలు కూడా కొట్టుకోలేము. ఈ భయం ఉండటం వల్ల మేము కన్నంలోకి దూరలేము. అమ్మా,
అగ్ని మమ్మల్ని కాల్చకుండా ఉండటానికి గల ఉపాయాన్ని ఆలోచిస్తున్నాం. అలాగే ఎలుక మమ్మల్ని తినకుండా ఉండటానికి గల ఉపాయాన్ని కూడా ఆలోచిస్తున్నాం. మా తండ్రి సత్కర్మ చేయాలి అనేటువంటి మంచి సంకల్పం వ్యర్థం కాకూడదు. అందుకు తగిన ఉపాయాన్ని ఆలోచిస్తున్నాం. అంతేకాదు, మా తల్లివైన నువ్వు జీవించటానికి తగిన ఉపాయాన్ని కూడా నువ్వు ఆలోచిస్తున్నావు. అమ్మా, కన్నంలోకి దూరితే ఎలుక వల్ల నశించటం జరుగుతుంది. భూమిపైన ఉంటే అగ్ని వల్ల నాశం కలుగుతుంది. అందుచేత బాగా ఆలోచిస్తే ఈ రెండింటిలోనూ అగ్నిలో పడి మరణించటమే మేలు అనిపిస్తుంది. ఎలుకలకు చిక్కి మరణించటం కన్నా నీచం. ఒక పక్షి ఎలుక తిని చావకూడదు, అంతకన్నా దోషం లేదు. గర్హితం మరణం నశ్చాద్ ఆఖునా భక్షితే బిలే శిష్టాదిష్టః పరిత్యాగః శరీరస్య హుతాశనాత్ శరీరస్య హుతాశనాత్. ఒకవేళ బెలంలోని ఎలుక మమ్మల్ని తింటే మా మరణం నిందించదగినది, నిందల పాలు అవుతుంది. అగ్నిలో పడి మరణిస్తే అది శిష్టాచారం, మంచివారు నడిచి చూపినటువంటి మార్గం అవుతుంది. అగ్నిలో పడి దహించిపోయారు అని అంటారు. ఒకవేళ భూకంపం వచ్చిపోతే అది కూడా మంచిదే, భూకంపంలో పోయారని. ఎలుకతో తినిపించుకోవటం బాగలేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 230 కాండవ వనంలో అగ్ని వనాన్ని కాలుస్తున్నటువంటి సమయంలో జరిత అనే తల్లి పక్షి తన 4 పిల్లలను కాపాడుకోవాలని ఆరాటపడుతోంది. తప్పించిపోయింది. ఆ సందర్భంలో తల్లికి పిల్లలకు మధ్యలో ధర్మ సంవాదం జరుగుతూ ఉన్నది. వైశంపాయన మహర్షి ఆ తరువాత జరిగిన కథను ఇలా చెప్పాడు ముందుకి. పిల్లలు తల్లితో, అమ్మా, మేము శిష్టాచారాన్ని పాటిస్తూ అగ్నిలోకి దూకుతాం అనగానే వారి తల్లి జరిత ఇలా అంది, నాయన్లారా, ఈ కన్నంలో ఎలుక ఉన్న మాట నిజమే. అయితే ఎలుక ఇప్పుడు లేదు. ఒకనాడు అది కన్నం నుంచి బయటకు రాగానే హఠాత్తుగా ఒక డేగ వచ్చి దాన్ని తీసుకొని పోయింది. అది నేను కళ్ళారా చూశాను. అందుకే మీకు ఈ బిలం రక్షణ కల్పిస్తుందని భావించి చెప్పాను. మీ సందేహం నివారణ అయింది కాబట్టి త్వరగా అందులోకి దూరండి, ప్రాణాలు కాపాడుకోండి అంది. అప్పుడు పక్షులు, అమ్మా, నువ్వు సరిగ్గా చూసావో లేదో మాకు సందేహంగా ఉంది. ఆ ఎలుక అక్కడే ఉండొచ్చు, దానివల్ల మాకు అపాయం కలగవచ్చు కదా. అప్పుడు మా పరిస్థితి ఏమిటి? మేం భూమిపైన ఉండటం వల్ల అగ్ని అక్కడికి వస్తుందో లేదో తెలీదు. అగ్ని ఇక్కడికి రావచ్చు, రాకుండా మరో చోటికి కూడా పోవచ్చు కదా. ఒకవేళ అగ్ని ఇక్కడికి రాకపోతే మేము బ్రతికే అవకాశం ఉంది కదా. కానీ ఒకవేళ బిలంలోకి దూరితే మాత్రం అక్కడ ఎలుక లేకపోయినా ఇతర ప్రాణుల వల్ల, తేళ్ళు మొదలైనటువంటి విష జంతువుల వల్ల అపాయం కలగవచ్చమ్మా. ఇందులో సందేహం లేదు తల్లి. కాబట్టి మేము చెప్పేది ఏమిటంటే, నువ్వు మమ్మల్ని విడిచి ఆకాశంలోకి ఎగిరిపో, నీ ప్రాణాలు రక్షించుకో, మళ్ళీ మంచి పుత్రులను పొందు, నాన్నగారు నీకోసం వెతుకుతూ ఉంటారు, వెళ్ళు అన్నాయి. జరిత, పిల్లల్లారా, నేను కళ్ళారా చూసిన విషయాన్ని చెబుతున్నాను వినండి, అప్పుడు మీకు సంశయం తొలగిపోతుంది. డేగ బిలం నుండి బయటకు వచ్చిన ఎలుకను తీసుకొని వెళ్ళగానే నేను ఆ డేగా వెంట వెళ్ళాను. ఎలుకను తీసుకొని వెళుతున్నందుకు డేగాకు ఇలా ఆశీర్వాదాలను ఇచ్చాను నేను. ఓ స్కేన రాజా, ఈ ఎలుక మా శత్రువు, దీన్ని తీసుకొని వెళుతున్నందుకు నీకు స్వర్గలోకం లభిస్తుంది, నీకు శత్రువులే ఉండరు, నువ్వు బంగారం శరీరం గలవాడివై మెరిసిపోతూ ఉంటావు అని శుభం పలికాను. డేగ నా కళ్ళ ముందరే ఎలుకను తిన్నది. నేను డేగా వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చాను.
నేను చూశాను. ఇప్పుడు మీకు సంశయం తొలగి ఉంటుంది కదా, కనుక నిర్భయంగా బిలంలోకి వెళ్ళండి, నిస్సంశయంగా అక్కడ ఉండండి. మరోసారి చెబుతున్నాను వినండి. నా కళ్ళ ముందరే డేగ ఎలుకను తింది అంది. పక్షులు మళ్ళీ, తల్లి డేగ ఎలుకను చంపిందని అంటున్నావు, మా నుంచి భయాన్ని దూరం చేయటానికే మాకు ఇలా చెబుతున్నావని అనిపిస్తుంది. సంశయంతో కూడిన పని చేయించాలని ప్రయత్నించకు. సమాకులేషు జ్ఞానేషున బుద్ధికృతమేవ తత్. సందిగ్ధంతో సందేహంతో కూడినటువంటి పనులు చేయటం బుద్ధిమంతుల లక్షణం కాదు. మేము ఒక మాట చెబుతున్నాం, విను. దానిని మనస్సుకు పట్టించుకొని బాగా ఆత్మవిమర్శ చేసుకో, నిజం నీకే తెలుస్తుంది. నచోపకృతమస్మాభిః నచాస్మాన్ వేత్తయే వయం పీడ్యమానా బిభర్ష్యస్మిన్ కా సతీకే వయం తవ, కా సతీకే వయం తవ. అమ్మా, నిజంగా మేము నీకు ఎలాంటి ఉపకారము చేయలేదు. ఇంతకు పూర్వం మేమెవరమూ కూడా నీకు తెలియదు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించలేదు, తెలుసుకోలేదు. ఇది ఇలా ఉండగా నువ్వు కష్టాలు పడుతూ మమ్మల్ని ఎందుకు రక్షించాలని అనుకుంటున్నావు? అసలు నువ్వు మాకేమవుతావు? మేము మీకు ఏమవుతాం? బ్రహ్మవేత్తలైనటువంటి ఆ పక్షి పిల్లల ఇక్కడ తన స్వస్వరూపాన్ని తెలుసుకోమని తల్లికి బోధించారు. తల్లిని మమకారాన్ని విడవమని ఉపదేశించారు. ఆ పెద్ద మాటలు, ఆ పెద్ద బోధలు ఆ తల్లికి అర్థం కాలేదు పాపం. అది గమనించి మళ్ళీ అవి సాధారణ స్థాయికి దిగి ఇలా మాట్లాడాయి. అమ్మా, నువ్వు యవ్వనంలో ఉన్నావు కదా, అందంగా వేరే ఉన్నావు కదా, ఒకవేళ నాన్న రాకపోతే మరొక భర్తను వెతుక్కో, అతడు అనుసరించి జన్మను ధన్యం చేసుకో. మేము ఈ అగ్నిలో కాలి ఉత్తమ లోకాలను పొందుతాం. ఒకవేళ మేము బ్రతికి ఉంటే నువ్వు మళ్ళీ మా దగ్గరకు రా అన్నాయి. వెంటనే జరిత వేగంగా పైకి ఎగిరిపోయింది. ఎందుకంటే అగ్ని దగ్గరికి వస్తున్నది. కాండవనాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోయింది. అగ్ని భయం లేని చక్కని ప్రదేశానికి చేరుకుంది. ఇంతలో అగ్నిదేవుడు కాండవనాన్ని కాల్చేస్తూ మందపాల మహర్షి పుత్రుల అయినటువంటి పక్షులు ఉన్న చోటికి వచ్చాడు. ఆయనను చూసి ఆ 4 పక్షులు తమలో తాము మాట్లాడుకున్నాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 231వ అధ్యాయం. అగ్నిదేవుడు కాండవనాన్ని కాలుస్తూ మందపాలుడి పుత్రులైనటువంటి పక్షుల మీదకు వచ్చేస్తున్నాడు. అప్పుడు పక్షుల్లో పెద్దవాడైనటువంటి జరతారి ఇలా అన్నాడు. పురతః కృచ్ఛ్రకాలస్య పురతః కృచ్ఛ్రకాలస్య ధీమాన్ జాగర్తి పూరుషః సకృచ్ఛ్రకాలం సంప్రాప్య వ్యథాం నైవైతి కర్హిచిత్ కర్హిచిత్. బుద్ధివంతుడైనటువంటి పురుషుడు ఆపత్కాలం రాకముందే మేల్కొంటాడు. కష్టకాలం వచ్చాక వ్యత చెందడు. అంటే ఆపద వచ్చి పడినా విచారించడు, సహనంతో ఉంటాడు. మూర్ఖుడు రాబోయే ఆపదను తెలుసుకోలేడు, కష్టకాలం వచ్చాక బాధపడతాడు. ఎంత మంచి స్తుతి చూడండి. మనకు శ్రేయస్సును పొందలేడు అన్నాడు. అప్పుడు సారిశృక్కుడు ఇలా అన్నాడు. అన్నా, నువ్వు బుద్ధివంతుడు, ధీరుడు, తెలివిగలవాడు. ఇది సంకటకాలం, మన ప్రాణాలు ఆపదలో పడ్డాయి, నువ్వే రక్షించాలి. ఎందుకంటే చాలామందిలో బుద్ధిమంతుడు, శూరుడైనవాడు ఒక్కడే ఉంటాడు అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా. ఆ ఒక్కడివి నువ్వే అన్నా, మమ్మల్ని కాపాడు అన్నాడు. తర్వాత స్తంభమిత్రుడు, అన్నా,
పెద్దవాడు తండ్రితో సమానమైనవాడు, అన్ని కష్టాల నుంచి విడిపిస్తాడు. అతడు రాబోయే ఆపదను తెలుసుకొని కూడా రక్షించకపోతే ఇక తమ్ముడేమి చేస్తాడు? ఏమి చేయలేడు కదా, అసమర్థుడే కదా అన్నాడు ద్రోణుడు. సోదరులారా, అగ్నిదేవుడు మండిపోతూ మండిపోతూ మనపైకే వచ్చేస్తున్నాడు. అయిపోయింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.